వరంగల్ కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ప్రత్యేక ప్రణాళికతో వర్సిటీ అభివృద్ధికి ప్రయత్నాలు మొదలుపెట్టింది ప్రభుత్వం. విద్యార్థుల సిబ్బంది సమస్యలు పరిష్కరించి వర్సిటీలో అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక డిపిఆర్ రూపొందిస్తున్నారు అధికారులు. నిధుల సేకరణ, అధ్యాపకుల నియామకం, వర్సిటీ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ చేసిన అధికారులు డిపిఆర్ను ప్రభుత్వానికి అందించేందుకు ఈ నెల 23న మరోసారి సమావేశమై చర్చించనున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. యూనివర్సిటీలో ప్రధానమైన సమస్యలు ఫ్యాకల్టీస్ లేకపోవడం, రెండోది సరైనటువంటి హాస్టల్స్ వసతి లేకపోవడం, బోధనకు సంబంధించినటువంటి మరికొన్ని సమస్యలు ఉన్నాయి. విద్యార్థులకు తగ్గట్టుగా భవనాలు లేకపోవడం, తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ఆక్రమణకు గురి కావడం, అదేవిధంగా ఫార్మసీ కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా ఇలాంటి సమస్యలే తిష్టవేసి ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసమే చాలా ఏళ్ళుగా విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారం దిశగా ఒక డిపిఆర్ సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ డిపిఆర్ సంబంధించి ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలి అని కోరుకుంటున్నారో విద్యార్థులతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే యూనివర్సిటీకి సంబంధించి చూస్తే ప్రధానమైన సమస్య ఎప్పుడు చెప్పినా ఫ్యాకల్టీలకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, లేకపోతే రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు డిపిఆర్ సిద్ధం చేసి ఒక యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎట్లాంటి అంశాలు తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారు? మేజర్గా యూనివర్సిటీలో ఒక 4-5 సమస్యలు బాగా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే యూనివర్సిటీలో విద్యా బోధన అనేది ముఖ్యం. కాబట్టి చాలా రోజులుగా ఏదైతే రిక్రూట్మెంట్ లేదు కాబట్టి తక్షణం చేయాల్సింది విద్యార్థులు వస్తున్నారు, కానీ వాళ్ళకు విద్యా బోధన జరుగుతుందుకు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. కాబట్టి రెగ్యులర్ ఫ్యాకల్టీ అనేది ప్రధానమైన డిమాండ్. అది ఉంటే మిగతా విషయాలు అన్నీ జరగవచ్చు. అందులో భాగంగా ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ ఉంటేనే బోధన, పరిశోధన విద్యార్థులకు జరుగుతుంది. హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ, వచ్చే వాళ్ళందరికీ కూడా బోధన చేసి సక్రమంగా చేసిన ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బోధన, యూనివర్సిటీ బాగుపడాలంటే బోధన అనేది ముఖ్యం. కాబట్టి రిక్రూట్మెంట్ అనేది మేజర్గా జరిగితే దాని మీద మనం ఏదైనా చేస్తాం ఛాన్సెస్ ఉంటుంది. బోధనతో పాటు యూనివర్సిటీలు ఇంక ఇట్లాంటి సమస్యలు ఉంటాయి, వేటి మీద ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అన్న చెప్పింది, బ్రదర్ చెప్పింది 100% కరెక్ట్. ఇట్ ఈస్ మనకు కావాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ కొరత ఆటోమేటిక్గా ఆల్టర్నేట్స్ అయిపోయిన తర్వాత సెకండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక వసతులు. సపోజ్ మనకి యూనివర్సిటీలో ఎంత, ఇప్పుడు సపోజ్ ఒక 800-900 మెంబర్స్ వరకు ఉన్నారు హాస్టల్లో, వీళ్ళకి కనీస సౌకర్యాలు అనేది చాలా చాలా తక్కువ ఉంది. సపోజ్ లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ 10 years 20 years బ్యాక్ మంచి వసతులు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పుడు సపోజ్ ఒక పోతన భవనం కట్టడానికి 10 years పట్టింది. ఇప్పుడు కొత్త భవనాలు కట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేజర్లీ డెవలప్మెంట్. ఇప్పుడు డిపిఎస్లో ఎస్పెషల్లీ 60% ఫ్యాకల్టీస్ ఫిల్ చేయాలి. సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 30% ప్రిపరేషన్ ఇవ్వాలి. థర్డ్ ఏంటిదంటే మనకు వాల్స్ ఉండాలి. ఎస్పెషల్లీ వాల్స్ 60 years నుండి ఒక 30 years బ్యాక్ ఏది ప్రహారీ ఉందన్న, ఆ ప్రహారీ ఇప్పుడు ఆటోమేటికల్లీ దానికి మొత్తం డిపిఆర్లో ఒక 3 సభ్య కమిషన్ మేబీ అనుకుంటా, ఆ కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చింది. నెక్స్ట్ మన కొత్త వీసీ ఉన్నారు కదా, వాళ్ళు ఆటోమేటిక్గా దీన్ని తక్షణమే స్టార్ట్ చేయాలి. ఏది వాల్స్ అట్లనే అంటే ఇప్పుడు ఫ్యాకల్టీకి సంబంధించి కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి 2 అంశాలు ఇంకా ఎట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఈనాడు కాకతీయ యూనివర్సిటీలో జాతీయ స్థాయిలో పోటీ పడడానికి నెట్ అనేది కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే ఎగ్జామ్ కూడా నిర్వహిస్తారు. దానికి ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీలో కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఒక సబ్జెక్టు కూడా ప్రతి డిపార్ట్మెంట్లో నెట్ సంబంధించిన సిలబస్ను, స్టేట్ సంబంధించిన సెట్ సిలబస్ను కంపల్సరీ పెట్టి దానికి లెక్చర్ క్లాసు నిర్వహించాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే నెట్ సంబంధించిన సిలబస్ ఇంత ప్రిపేర్ చేసిన లేదు, ఇంతవరకు క్లాసుకు దానికి ఒక క్లాస్ పెట్టాలని లేదు. అసలు రీసెర్చ్ కాలకు రీసెర్చ్ మెథడ్ అనే సబ్జెక్ట్ అని చెప్పడం లేదు. 100,000 మంది పిహెచ్డి తీసుకుంటారు, కానీ దాంట్లో సబ్జెక్ట్ లేకపోవడం కూడా తర్వాత పోటీ ప్రపంచానికి పోయేటప్పుడు ఇబ్బంది పరుస్తున్నారు. చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాబ్లం ఉన్నది. పిల్లలు హాస్టల్ సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. హాస్టల్లో మెస్సు కోసం ఇప్పుడు మనం గత చాలా సంవత్సరాల నుంచి చూస్తాను. ఇప్పటికీ కూడా అన్నం కోసం ధర్నా చేయడం అనేది తీవ్రంగా మేము బాధపడుతున్న విషయం. ఇది చాలా అంశాలు ఇప్పుడు చేస్తున్నారు. రేపు ప్రభుత్వం ఒక డిపిఆర్ చేసే దాంట్లో ఇంకా ఎట్లాంటి అంశాలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, యూనివర్సిటీ ది బెస్ట్ యూనివర్సిటీగా మళ్ళీ స్టేట్లోనే కాదు మన దేశంలోనే ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? అయితే ఇప్పుడు మారుతున్న పోటీ ప్రపంచంలో ఇతర యూనివర్సిటీలతో ప్రభుత్వ యూనివర్సిటీలు పోటీ పడాలంటే అధునాతన కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలా గ్లోబల్ టెక్నాలజీ నడుస్తుంది. ఈ గ్లోబల్ టెక్నాలజీ యుగంలో విద్యార్థులు మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దబడాలంటే నూతన కోర్సులను ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి. అప్పుడైతే విద్యార్థులు ఇంకా ప్రతిభావంతులుగా తయారవుతారు, సమాజానికి కూడా ఉపయోగపడతారు. ఇది ప్రస్తుతం అయితే విద్యార్థులు కోరుకుంటుంది. మొత్తం యూనివర్సిటీని
విద్యా వ్యవస్థలో బలోపేతం చేసే చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం దృష్టి సారించాలనేది వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు.